నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదలందరినీ ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. బాపట్ల జిల్లా చనగంజాం మండలంలోని గొల్లపాలెం గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడి పింఛన్లు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మోగజీవాల దాహతి తీర్చేందుకు నీటి తొట్టెలు ఎంతో అవసరం. తిరుపతి సమీపంలోని నారాయణవరం మండలంలో నీటి తొట్టెల నిర్మాణాలకు భూమి పూజ చేసిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే పింఛన్లు. తిరుపతి సమీపంలోని నారాయణవనంలో పింఛన్లు పంపిణీ చేసి లబ్ధిదారులతో మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఆంజనేయుడికి విశేష పూజలు. ఇందరమ్మ కాలనీ మనుగోలు ప్రాంతాల్లో కొలువై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు. అనంతరం పల్లకీ సేవ. విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. బాపట్ల జిల్లా చనగంజాం మండలంలోని గొల్లపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు సీఎం చంద్రబాబు నేరుగా వెళ్లి వారికి పింఛన్లు అందజేశారు. వారితో ఆర్థిక పరిస్థితులపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడు కదా, వచ్చినాక వెళ్ళిపోయాడు. అమ్మాయి ఇప్పుడు 6 నుంచి అక్కడికి పోతున్నావా? బాగా చదువుకుంటున్నావా? ఏమవుతావు? ఏదైనా చదివిచ్చి ఏదైనా ఇల్లు కట్టి పెట్టే మార్గం చేద్దాం. నువ్వు కూడా చేయాలి కదా, అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేం కదా. అదే మరి అన్ని చేయాలనుకుని 5 పెరిగింది కదమ్మా, 5 సార్లు పెరిగింది. అదే మరి అన్ని చేస్తున్నావు. అన్ని చేయాలంటే మీరు పని చేయండి. ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి, ఇల్లు కట్టి ఇచ్చేసేయండి. ఆ అమ్మాయిని చదివిస్తాం, స్కూల్లో పెట్టేసేయండి. పెట్టేసేయండి. ఓకే 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 అమ్మా. హాయ్ బాయ్. ఏంటి ఎట్టున్నావు? పుట్టుకో అడ్డుడమ్మా, అడ్డు అడ్డు. మేనరకమా? మేనరకం సార్. మేనల్లుడు అదే తమ్ముడు ఏదో బతుకుతాడని చెప్పి అదే జరుగుతాయి. ఓకే మంచిదే. ఓకే అమ్మా బాయ్. ఇప్పుడు డబ్బులు అర్థమవుతుంది అమ్మాయికి. వేసవి కాలం దృష్ట్యా మోగజీవాలకు తాగునీటి సమస్య తలెత్తకుండా జిల్లా అంతటా నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. తిరుపతి సమీపంలోని నారాయణవరం మండలంలో ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి నీటి తొట్టెల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. తిరుపతి సమీపంలోని నారాయణవరం మండలంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ డ్వామా పిడి శ్రీనివాస్ ప్రసాద్ తో కలిసి పశువుల నీటి తొట్టె నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో వేసవికాలం దృష్ట్యా ఉపాధి హామీ పథకం నిధులతో మోగజీవాలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పశువుల దాహం తీర్చడానికి ప్రత్యేక నీటి తొట్టెలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 1642 నీటి తొట్టెల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని, ఒక్కో నిర్మాణానికి 33,200 రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. 2 వారాల్లో అన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తి చేయాలని ఆయన డ్వామా పీడీని ఆదేశించారు. జిల్లాలో ఈ నెలకు సంబంధించి 2,62,841 మంది పింఛన్దారులకు 111,82,00,000 రూపాయలను ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత కింద పింఛన్లు అందజేసినట్లు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి ప్రాంతంలోని నారాయణవనంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని డిఆర్డీఏ పీడీ శోభన్ బాబుతో కలిసి ఆయన తనిఖీ చేశారు. పలువురు లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా పింఛన్లు అందజేశారు.
Yes, sir. Now I am with one pensioner, sir. Pension distribution kocha. Jilla ki pratyek adhikari special officer. Nalla pension sir cheppu. Sollu ba. ఏడు గంటలకి 6 గంటలకి ఎవరు ఇస్తున్నారు? యారు గుర్తిందిరారే గవర్నమెంట్ గుడుగుదు చంద్రబాబు నాయుడు గుడకరారు. వాకాడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. 10 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, ఎలాంటి మాస్ కాపింగ్ తావు లేకుండా చర్యలు తీసుకున్నామని ప్రధానోపాధ్యాయులు రామానుజాచార్యులు తెలిపారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఉత్సాహంగా కనిపించారు. స్వర్ణ నారావారిపల్లి అభివృద్ధిలో భాగంగా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రంగంపేట జడ్పీ ఉన్నత పాఠశాలకు స్టేట్ ఆఫ్ ఆర్ట్ మోడల్ స్కూల్ కు సంబంధించి పనులను వచ్చే అకాడమిక్ లోపల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలోని కలెక్టర్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో రంగంపేట జడ్పీ ఉన్నత పాఠశాల అభివృద్ధి నిర్మాణ పురోగతిపై తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారిని సుశీలాదేవి, శ్రీ సిటీ ప్రతినిధులతో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు స్వగ్రామైన స్వర్ణ నారావారిపల్లి అభివృద్ధిలో భాగంగా చంద్రగిరి మండలం రంగంపేట గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలను స్టేట్ ఆఫ్ ఆర్ట్ మోడల్ స్కూల్ గా అభివృద్ధికి సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ఈ పాఠశాలలో అన్ని హంగులతో కూడిన వంటగది, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, తాగునీరు, కంప్యూటర్ ల్యాబ్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, స్పోర్ట్స్ కిట్స్, ప్లే గ్రౌండ్ వంటి మౌలిక వసతులను అత్యాధునిక పద్ధతిలో నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సుధాకర్రావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథన్, చంద్రగిరి తహసీల్దార్ శివరాం తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి మంగళవారం సందర్భంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. సాయంత్రం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కరుణించి కాపాడయ్యవోయి అవనసుడా నీకు దివ్య దితులా పరమానాలతో నీకు పండుగలు చేస్తా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. మనుబోలు సమీపంలోని కోదండరామపురం ప్రాంతంలో ఉన్న గమ్మడపాలెంలో కొలువై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని భజనలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గౌడ సంఘం కమిటీ ప్రతినిధులు వ్యవహరించారు. స్పీడ్ అయిపోయింది మనిషి.
సదా గానము చేయని ప్రార్థన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలందరినీ ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. బాపట్ల జిల్లా చినగంజాం మండలంలోని గొల్లపాలెం గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడి పింఛన్లు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మూగజీవాల దాహతి తీర్చేందుకు నీటి తొట్టెలు ఎంతో అవసరం. తిరుపతి సమీపంలోని నారాయణవరం మండలంలో నీటి తొట్టెల నిర్మాణాలకు భూమి పూజ చేసిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే పింఛన్లు. తిరుపతి సమీపంలోని నారాయణవనంలో పింఛన్లు పంపిణీ చేసి లబ్ధిదారులతో మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఆంజనేయుడికి విశేష పూజలు. ఇందరమ్మ కాలనీ మనుగోలు ప్రాంతాల్లో కొలువై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు. అనంతరం పల్లకీ సేవ. విరివిగా పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.